పిల్లలు మొబైల్ ఫోన్లో ఫ్రీ ఫైర్ ఆడుతున్న గంటల తరబడి ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్లో గడుపుతున్న జాగ్రత్త. తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకోకపోతే వారు అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాల వల్ల పడే ప్రమాదం ఉంది. ఆన్లైన్ ఆటల ముసుగులో మాయగాళ్లు మైనర్ బాలికలకు ప్రమాదకరమైన ఉచ్చు బిగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగు చూస్తున్న సంఘటనలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మాయగాళ్ల నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేటప్పుడు పరస్పరం మాట్లాడుకునే వెసులుబాటును ఈ ముఠాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. అందులో చురుగ్గా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేసి పరిచయం పెంచుకుంటున్నారు. ముందుగా గేమ్స్ ఆడేందుకు అవసరమైన ఆయుధాలు కొనేందుకు ఆర్థిక సహాయం చేస్తారు. నమ్మకం కుదిరాక ఫోన్ నెంబర్లు తీసుకుని స్నేహం, ప్రేమ పేరిట మాయమాటలు చెబుతారు. ఆ తర్వాత నకిలీ ఐడీలు, ఫోటోలతో నమ్మించి ఇల్లు వదిలి వచ్చేలా పిల్లలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన 3 బాలికలు ఇలాగే ఫ్రీ ఫైర్ గేమ్ మాయలో పడి తల్లిదండ్రులు తిట్టకాని కోల్కతా వెళ్లేందుకు రైలు ఎక్కేశారు. పోలీసులు సకాలంలో స్పందించబట్టి సరిపోయింది. లేకపోతే వారు కోల్కతా హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా చేతికి చిక్కేవారు. మరో కేసులో తెలంగాణకు చెందిన ఓ బాలికను గుర్తు తెలియని మహిళ వారం రోజుల పాటు ఎత్తుకెళ్లడం, ఆ పాప మానసిక స్థితి తప్పి పొంతని లేని సమాధానాలు చెప్పడం కన్నవారిని కలవరపెడుతోంది. ఇది కేవలం కిడ్నాప్లకే పరిమితం కావడం లేదు. బ్లాక్ మెయిలింగ్ దందాలు కూడా మొదలైపోయాయి. జూబ్లీహిల్స్ లో సంపన్నుల పిల్లలను టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసును మనం చూసే ఉంటాం. ఏపీకి చెందిన 2 అన్నదమ్ములు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బాలికలను ఇలాగే మోసం చేశారు. మరో దారుణమైన ఘటనలో సికింద్రాబాద్ కు చెందిన 15 ఏళ్ల బాలికకు ఇన్స్టాగ్రామ్ లో యువకుడు పరిచయం అయ్యాడు. తాను ఆపదలో ఉన్నానంటూ నమ్మించి ఆ బాలిక చేత ఇంట్లో ఉన్న ₹1,00,000 నగదు దొంగలింపు చేశాడు. అంతటితో ఆగకుండా ఏకాంతంగా ఉన్న ఫోటోలను అడ్డం పెట్టుకొని ఇంట్లోని నగలను కూడా కొట్టేసేలా బ్లాక్మెయిల్ చేశాడు. చివరకు తన స్నేహితుడితో కూడా గడపాలని ఒత్తిడి చేయడంతో ఆ బాధితురాలు తట్టుకోలేక తల్లిదండ్రులకు నిజం చెప్పేసింది. పరువు పోతుందనే భయంతో ఎంతో మంది ఇలాంటి దారుణాలను బయటకు చెప్పడం లేదు. ఈ వరుస ఘటనలపై పోలీసులు తీవ్రంగా దృష్టి సారించారు. కన్నవారు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.